లోక కళ్యాణం కొరకు సాంబశివుడు భీముడు అనే ఒక రాక్షసుడిని సంహరించి వెలిసిన ఆరవ జ్యోతిర్లింగం దాకిన్యం భీమశంకరం. ఇప్పుడు ఈ భీమశంకర జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏమిటి? అలాగే ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది మరియు ఎలా వెళ్ళాలి? మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఈ భీమశంకర జ్యోతిర్లింగం గురించి ఒక స్టోరీ ఉంది. అది చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. పూర్వకాలంలో భీముడు అనే ఒక అతను ఉండేవాడు. భీముడు అంటే మనకి పాండవుల్లో ఉన్న భీముడు కాదు. ఈ భీముడు ఒక రాక్షసుడు. తన తల్లి పేరు కర్కటి. ఆ రాక్షస బాలుడు మాటలాడుతూ ఒకరోజు తన తల్లితో, అమ్మా, నా తండ్రి ఎవరు? నేనెందుకు ఎప్పుడూ ఆయన్ని చూడలేదు అని అడిగాడు. దానికి ఆ కర్కటి, నాయనా, కర్కటుడు అనే ఒక రాక్షసుడు నా తండ్రి. నా తల్లి పేరు పుష్కసి. నా తల్లిదండ్రులకు నేను లేక లేక కలిగిన గారాల బిడ్డను. నన్ను అపురూపంగా పెంచి పెద్ద చేసి విరాధుడు అనే ఒక దానవుడికి ఇచ్చి వివాహం చేశారు. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంహరించాడు. అప్పటికి నాకు పిల్లలు లేరు. భర్తను పోగొట్టుకున్న నేను ఒంటరిదాన్నే మళ్ళీ తిరిగి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాను. అలా చాలా కాలం గడిచింది. ఒక రోజున భీమా నదిలో స్నానం చేయటానికి అగస్త్యుడు శిష్య సమేతంగా వచ్చాడు. నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినేద్దాం అనుకున్నాడు. మహర్షి తన మీదకు వస్తున్న రాక్షసులను చూసి కోపాగ్నితో భస్మం చేసేశాడు. అప్పుడే నా తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఇప్పుడు నాకు కట్టుకున్న భర్త లేడు, కన్న తల్లిదండ్రులు లేరు. దిక్కులేని దాన్నే అనాథనై ఉన్నాను. అలాగే సహ్యాద్రి మీద కాలం గడుపుతూ ఉన్నాను. ఇంతలో ఒక రోజున రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు అటుగా వచ్చి నన్ను చూసి నేను ఒంటరిగా ఉన్నాను అని నన్ను బలవంతంగా లంకా నగరాన్ని తీసుకెళ్ళిపోయాడు. అతని వల్ల నేను గర్భవతినైనాను. ఆ తర్వాత నిన్ను కని పెంచి పెద్దవాడిని చేశాను అంది. మన తల్లికి జరిగిన అన్యాయానికి భీముడికి చాలా కోపం వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. మరి దానికోసం తనకి శక్తులైతే కావాలి కదా. అందుకని బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరికలన్నీ తీర్చేశాడు. మామూలుగా రాక్షసులకి శక్తులు బాగా ఎక్కువైపోయి, బాగా బలంగా తయారైపోయి, బాగా శక్తివంతులు అయిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ముందుగా దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్రుడిని ఓడించి ఆ సింహాసనం మీద కూర్చుంటారు. సేమ్ ఈ భీముడు కూడా అలాగే చేశాడు. వరబలంతో బాగా గర్వం పెరిగిపోయి దేవతల మీద యుద్ధానికి వెళ్ళిపోయి అందరినీ ఓడించేసి స్వర్గాన్ని ఆక్రమించేశాడు. దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి పారిపోయారు. దేవతలను ఓడించిన తర్వాత వాళ్ళ శక్తులేమి పూర్తిగా పోవు, వాళ్ళేమి క్షీణించుకుపోరు. మరి ఈ దేవతలు పూర్తిగా శక్తిహీనులుగా అయిపోవాలంటే ఏం చేయాలి? మునీశ్వరులు ఈ హోమాలు యజ్ఞాలు చేయకుండా ఆపాలి. దానికోసమనే మళ్ళీ తను తిరిగి భూమి మీదకి వచ్చి ఈ మునీశ్వరులను, సాధువులను నానా బాధలు పెట్టాడు. అప్పుడే కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే ఒక రాజు పాలిస్తున్నాడు. అతన్ని ఓడించి కారాగృహంలో బంధించాడు. ఈ సుదక్షిణుడు ఆ కారాగృహంలోనే పార్థివ లింగాన్ని తయారు చేసి శివపంచాక్షరి మంత్రాన్ని జపించి ఆ లింగాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఇదంతా కారాగృహంలోనే జరుగుతోంది. ఒకరోజు భీముడు ఆ కారాగృహానికి వచ్చి శివపూజలో ఉన్న రాజును చూసి, ఓరి పిచ్చివాడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఈ పూజలు జపతపాలు అన్నీ వృధా. ఈ మట్టి లింగం నిన్ను కాపాడదు అన్నాడు. రాజు ఏమీ సమాధానం చెప్పలా. ఈడు ఇలాగే వాగుతూ ఉంటాడులే, రాక్షస గుణం అంతే కదా అనుకున్నాడు. ఆ రాక్షసుడికి కోపం వచ్చింది. ఎందుకు? నేను అన్నదానికి రాజు నాతో ఏం మాట్లాడట్లేదు, నన్ను అవమానిస్తున్నాడు అని చెప్పి రక్తరానంత కోపం వచ్చింది. దాంతో నీ పూజలు ఆపుతావా, లేకపోతే నా కత్తితో నిన్ను నరికి చంపేయమంటావా అన్నాడు. దానికి రాజు, ఓ దానవేంద్ర, శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. శివనామము జపిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి. శివనింద మహాపాపము అన్నాడు. భీమునికి కోపం కట్టలు తెంచుకుంది. దాంతో బొందితో కైలాసానికి వెళ్ళేవాడికి మళ్ళీ మాట్లాడుతావా, ఈ దెబ్బతో నీ పని అంతే అని చెప్పి తన కత్తి తీసి ఒక వేటు వేశాడు. ఆశ్చర్యం ఏంటంటే తనకి గాయం అవ్వకపోగా కత్తే మాయమైపోయింది. అప్పుడు శివలింగం నుంచి ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమై, నా భక్తుడు కారాగారంలో ఉండి కూడా నేనున్నానని చెప్పి నన్ను నమ్మి నన్ను పూజిస్తుంటే నువ్వు తన మీదే కత్తెత్తుతావా అని చెప్పి మహాశివుడు తన కోపాగ్నితో ఆ రాక్షసుడిని అక్కడే భస్మం చేశాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ శివుణ్ణి పరిపరి విధాలా స్తుతించి, ఈ భీముణ్ణి చంపి మమ్మల్ని కాపాడిన ఓ శంకర,
సహ్యాద్రి కొండ మీదనే మీరు జ్యోతిర్లింగమై ఉండండి అని చెప్పి ప్రార్థించారు. వారి ప్రార్థనకు మెచ్చి ఈశ్వరుడు భీమశంకరుడు అనే పేరు మీద ఈ సహ్యాద్రి కొండ మీద జ్యోతిర్లింగమై వెలిశాడు. ఈ భీమశంకర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది అంటే దాకిన్యాం భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లా నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం పూణే జిల్లాలోని బోర్గిర్ గ్రామంలో సహ్యాద్రి పర్వత శ్రేణులపైన వెలిసి ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే దేశం నలుమూల నుంచి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ జర్నీ చేసి వెళ్ళాలనుకుంటే ముందుగా పూణే రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 125 కిలోమీటర్లు ప్రయాణించి భీమశంకర జ్యోతిర్లింగానికి వెళ్ళవచ్చు. అదే ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటే సేమ్ ఇందాకలాగానే ముందుగా పూణేకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బస్సు లేదా క్యాబ్ ద్వారా 125 కిలోమీటర్లు ప్రయాణం చేసి భీమశంకర జ్యోతిర్లింగానికి వెళ్ళవచ్చు. అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 4:30 నుంచి రాత్రి 9:30 వరకు టెంపుల్ ఓపెన్ చేసే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.